10th ఎగ్జామ్స్ మనలో ఎంతో మందికి ఇవే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్. సంవత్సరం అంతా అలా చదవట్లేదు ఇలా చదవట్లేదు అని తిట్టిన మన టీచర్స్ ఇంకా మనల్ని తిట్టడం ఆపేస్తారు. మొత్తం అన్ని చదవాలి అన్న దగ్గర నుండి కొత్తగా ఇంకేం చదవకండి, ఇప్పుడు ఆల్రెడీ చదివినవే రివిజన్ చేసుకోండి అని ఉంటారు కదా మన టీచర్లు. కొత్త ఎగ్జామ్ ప్యాడ్, కొత్త పెన్స్, పెన్సిళ్లు అన్ని కొనుక్కునే వాళ్ళు. హాల్ టికెట్లు తీసుకోవడం దగ్గర నుండి మనం అండ్ మన ఫ్రెండ్స్ ఎగ్జామ్ సెంటర్ లో ఎవరు ఏ రూమ్ లో పడ్డారో అని మనం చేసిన హడావిడి అంతా ఇంత కాదండోయ్. అప్పటి వరకు మన స్కూల్లో జరిగిన ఏ ఎగ్జామ్ తర్వాత అయినా ఆ క్వశ్చన్ పేపర్లు, బుక్స్ ఎంత జాగ్రత్తగా దాచుకునే వాళ్ళం ఫైనల్ ఎగ్జామ్స్ కి. కానీ ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయిపోగానే ఆ ఎగ్జామ్ పేపర్లు, బుక్స్ వైపు మళ్ళీ చూసే వాళ్ళమే కాదు, ఎగ్జామ్ హాల్లో మనకి తెలిసిన వాళ్ళు గాని మన ఫ్రెండ్స్ గాని మనకు దగ్గరలో పడితే బాగుండు అనుకునే వాళ్ళు. అయిపోయిన ప్రతి ఎగ్జామ్ తర్వాత బయటకు వచ్చి చూస్తే రోడ్ అంతా పేపర్లతో నిండిపోయేది. మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్స్ తో బిజీగా గడిచిపోయేవి ఆ రోజులు. ఫస్ట్ ఎగ్జామ్ లో ఉండే భయం, లాస్ట్ ఎగ్జామ్ లో ఉండే ఎగ్జైట్మెంట్ మనం మర్చిపోతామా అసలు? ఆన్సర్ షీట్ లో క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోవద్దు, అలానే తప్పు వేయొద్దు అని చెప్తూనే ఉండేవాళ్ళు మన టీచర్స్. ఎగ్జామ్ అయిపోయాక ఒక్కొక్క రూమ్ లో నుండి బయటకు వచ్చిన మనం అందరం బిట్స్ కి ఆన్సర్లు అంటూ, గ్రాఫ్లు, మ్యాప్ పాయింటింగ్స్ అంటూ ఒక చిన్న మీటింగ్ లో మారిపోయింది అక్కడ వాతావరణం. ఇంకా 10th ఎగ్జామ్స్ అయిపోయాక ఏదో చిన్న బ్యాటిలే గెలిచేసాం అనే ఫీలింగే వస్తుంది. మరి మీకు కూడా మీ 10th ఎగ్జామ్ రోజులు గుర్తున్నాయా?